గడ్డం గడ్డం బోరు గడ్డం ఖచ్చితంగా అవుతుంది నీకు అప్పడం. గడ్డం గడ్డం బోరు గడ్డం దొరికితే దింపుతారు నీకు గుణపం. వారిని బోరు గడ్డం ఏటైపోయావే, ఏ కలుగులో దాక్కున్నావే? అమ్మమ్మమ్మమ్మమ్మయ్య అంత దెబ్బేశాడు. అమ్మకి ఒంట్లో బాగాలేదని చెప్పి హైకోర్టులో తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించి న్యాయస్థానాన్ని మోసం చేశాడట. యాత దారుణం చూడండి. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిలు అమ్మగారికి ఆరోగ్యం బాగులేదు అని ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిల్ తీసుకున్నాడట. మళ్ళీ 28న పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని చెప్పారట. కానీ ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదు, బెయిల్ పొడిగించాలని ఆసుపత్రి వాళ్ళు ఇచ్చినట్టు ఓ కాగితం కోర్టులో సమర్పించి మళ్ళీ ఓ 10 రోజులు బెయిల్ పొడిగించుకున్నాడు. ఇదేదో వ్యవహారం తేడా కొడుతుంది అట్రా అని పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి చెకింగ్ చేస్తే అసలు అమ్మగారికి ఆరోగ్యం సీరియస్ గా ఏటీ లేదు, అసలు ఆ ఆసుపత్రి వాళ్ళు లెటరే ఇవ్వలేదు, అదో ఫేక్ లెటర్ అని తేలిందట. తప్పించుకోవాలని చూస్తున్నాడేటోనని బోరగడ్డం రెండిళ్ల దగ్గరికి వెళ్తే తాళం వేసున్నదట. ఫోను కలవటం లేదట. చెన్నైలో ఉన్న అపోలో ఆసుపత్రికి వెళ్ళి ఆరా తీసినా అక్కడికి కూడా వెళ్ళినట్టు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదట. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని ఇప్పుడు పోలీసులు ఎమయెత్తుకెత్తున్నారు. ఇట్టా కానీలు నడుస్తూనే ఉన్నాయి. అంతలోనే ఓ వీడియో విడుదల చేశాడు అయ్యగారు. అందులో ఏటన్నాడంటే జగనన్నే తనకు తండ్రి అని, అన్ననే నమ్ముకున్నానని వీడియోలో చెప్పాడు. తన మీద పెద్ద పెద్ద కేసులు ఎట్టారని, సాంపటాయికి చూస్తున్నారని కూడా చెప్పాడు. అయితే బోరగడ్డకి బెయిల్ ఇచ్చే అప్పుడే షరతుల్లో గట్టిగా చెప్పారు, ఖచ్చితంగా పోలీసులకు అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అని. కానీ ప్రస్తుతం బోరగడ్డ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇళ్లకు తాళాలు వేసుకుని మరి ఎక్కడికి మాయమయ్యాడు. తల్లి చికిత్స కోసం అని మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న గడ్డం రౌడీ అక్కడికి అసలు వెళ్ళనే లేదు. గుంటూరులో ఓ పెద్ద డాక్టర్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడట. హైకోర్టునే మోసం చేశాడని పోలీసులు ఇప్పుడు బోరగడ్డం ఆచూకీ కోసం భూతద్దాలు ఎట్టుకుని మరి గాలిస్తున్నారట. కానీ వీడియో విడుదల చేయడమే పెద్ద కామెడీగా ఉందనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే జగనన్నే బోరగడ్డ అనిలకు తండ్రి అట. జగనన్నకి ఇంత గొప్ప వారసుడు ఉన్నాడా అని బుర్రగోకుంటున్నారు ఇప్పుడు ప్రజలంతా. ఓ వేపు బోరగడ్డం జగనన్నే నా తండ్రి అని చెప్పుకుంటుంటే వైసీపీ లీడర్లు మాత్రం బోరగడ్డ అనిలకు తమ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని చెబుతున్నారు. వాడుకున్నన్ని రోజులు వాడుకు దొబ్బి బోరగడ్డం బతుకు బస్టాండ్ చేశాడు ఆ సజ్జల. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే వైసీపీ లీడర్లంతా ఆల్య గోతులు తోడుకుని అందులో ఆల్య పడుతున్నారు. మొన్న వల్లభనేని వంశీ అనవసరంగా తనపై ఎట్టిన కేసుని కెలుక్కుని కొత్తగా కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నాడు, బొక్కలోకి వెళ్ళాడు. ఊరికే ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు లేదో కానీ ఆ కేసు ఎట్టిన మనిషిని కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేసేసరికి బొక్కలో పెట్టారు. ఇక ఇప్పుడు బోరగడ్డం మామూలుగా ఉంటే ఇవాళ కాకపోయినా ఇంకో నెలకైనా రెగ్యులర్ బెయిల్ వచ్చేదేమో. కానీ ఇప్పుడు హైకోర్టునే మోసం చేసి మొత్తానికే బుక్ అయ్యాడు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ వైసీపీ లీడర్లంతా ఆల దుంప ఆలే తెంచుకుంటున్నారు.